టాలీవుడ్ 2026లో ఫస్ట్ హాఫ్ డల్. ఇక సెకండ్ హాఫ్ సంగతి ఏంటి? 2026 ఏడాదికి ఇప్పుడు ఇంటర్వెల్ పడింది. మిగతా సగం మిగులుంది. సెకండ్ హాఫ్లో సినిమాల కోసం బాక్సాఫీస్ ఆశగా ఎదురుచూస్తోంది. సంక్రాంతి సీజన్ తప్పితే మొన్న రిలీజ్ అయిన పెద్దికి మధ్యలో దాదాపు 3-4 నెలలు సినిమాల సందడే లేదు. దీంతో 2026 టాలీవుడ్కి ఆశించినంత స్థాయిలో కలిసి రావట్లేదా అన్న అంచనాలకు వచ్చేశారు. సంక్రాంతి సీజన్లో రేగిన ఆశలు కాస్త సమ్మర్ ముగిసేలోపు ఆవిరైపోయాయి. దీంతో ఫస్ట్ హాఫ్ డల్గా సాగిందని సినీ సర్కిల్స్ చర్చించుకుంటున్నాయి. మరి సెకండ్ హాఫ్ కథ ఎలా ఉండబోతోంది? ఈ ఏడాదికి టాలీవుడ్ హ్యాపీ ఎండింగ్తో ముగుస్తుందా? వచ్చే మూవీలు ఇండస్ట్రీకి ఊపిరి పోస్తాయా, ఉసూరుమనిపిస్తాయా? టాలీవుడ్ 2026లో ఫస్ట్ హాఫ్ డల్. ఇక సెకండ్ హాఫ్ సంగతేంటి? వచ్చే మూవీలు ఇండస్ట్రీకి ఊపిరి పోస్తాయా, టాలీవుడ్ ఆశల్ని ఉసూరుమనిపిస్తాయా? 2026 ఏడాది సగమైపోయింది. ఇంకా మిగతా సగం మిగిలింది. అంటే ఇంటర్వెల్ పడింది, ఎండ్ కార్డు కోసం వెయిటింగ్ అన్నట్లుంది. ఈ సంవత్సరం టాలీవుడ్లో సినిమాల సందడి చాలా చప్పగానే సాగిందని స్క్రీన్ అనలిస్టులు లెక్కలు కడుతున్నారు. కారణం, సంక్రాంతి సీజన్ తప్పితే మొన్న రిలీజ్ అయిన పెద్దికి మధ్యలో దాదాపు 3-4 నెలలు సినిమాల సందడే లేదన్నది వాళ్లు చెబుతున్న మాట. అలాగని సినిమాలు థియేటర్లకు రాక కాదు, రిలీజ్ అయిన సినిమాలకు జనం పెద్దగా రాకపోవడం, వచ్చినా అంతంత మాత్రమే అన్నట్లు టాక్ రావడమే అందుకు కారణం. వేసవి సెలవుల్లో అయితే మొత్తం ఐపీఎల్ హడావిడి తప్పితే సినిమా హాళ్లలో టికెట్లు తెగింది లేదు. ఈలలు గోలలు అస్సలు కనబడలేదు. సంక్రాంతి సీజన్ నుంచి మొదలుకొని నిన్న మొన్నటి వరకు బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలతో పాటు వైవిధ్యమైన చిన్న మధ్య తరహా సినిమాలు కూడా సందడి చేశాయి. దీంతో 2026 టాలీవుడ్కి ఆశించినంత స్థాయిలో కలిసి రావట్లేదా అన్న అంచనాలకు వచ్చేశారు. సంక్రాంతి సీజన్లో సందడిగా ఆశలు రేగినా సమ్మర్ ముగిసేలోపు అవి ఆవిరైపోయాయి. దీంతో ఫస్ట్ హాఫ్ డల్గా సాగిందని సినీ సర్కిల్స్ చర్చించుకుంటున్నాయి. చిన్నవైనా పెద్దవైనా గోల్డెన్ సీజన్ గా భావించే సమ్మర్లో థియేటర్స్ ఖాళీగా కనిపించి నిరాశపరిచాయి. మరి ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలతోనైనా 2026 బాక్సాఫీస్ ను బ్యాలెన్స్ చేస్తారా అంటే అనుమానంగానే ఉంది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ తో టాలీవుడ్ కి మంచి స్టార్ట్ అయితే దొరికింది. స్టార్ హీరోల భారీ సినిమాలు, చిన్న హీరోల కామెడీ ఎంటర్టైనర్స్ కలిసి సందడి చేశాయి. కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య బోల్తా కొట్టాయి. మరికొన్ని సైలెంట్ గా బాక్సాఫీస్ గల్లాపెట్టను నింపేశాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ మాత్రం సంక్రాంతి సీజన్ కు షాక్ ఇచ్చింది. రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు సైలెంట్ గా వచ్చి అటే వెళ్లిపోయాయి. ఒక్క చిరంజీవి వెంకీ కాంబోలో మూవీ మనశంకర వరప్రసాద్ గారు మాత్రం సంక్రాంతి బరిలో గెలిచింది. మిక్స్డ్ రివ్యూలు వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయింది. చిరు కెరియర్లో 300 కోట్ల హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లతో ఆల్ టైమ్ టాలీవుడ్ రీజనల్ హిట్ రికార్డు సొంతం చేసుకుంది. జనవరిలో చిన్నా చితకా కలిపి టాలీవుడ్లో 30 సినిమాల దాకా రిలీజ్ అయ్యాయి. కానీ అవేవి ఆడియన్స్ మైండ్లో ముద్ర వేయలేకపోయాయి. ఈ ఇయర్ 2026లో ఇప్పటిదాకా చూస్తే ఒక విధంగా చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీలీ ఎంకరేజింగ్ అయితే ఇండస్ట్రీ లేదు. థియేటర్ వాకింగ్స్ కానీ, కలెక్షన్స్ కానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ హిట్స్ కానీ చూస్తే ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 6 months ఎండ్ అవుతుంది. జూన్ ఎండ్ అయ్యేసరికి గట్టిగా చెప్పుకోవాలంటే మొన్న వచ్చిన పెద్ది పర్వాలేదు, బాగానే ఆడింది. ఇయర్ బిగినింగ్లో పండగ టైంలో సంక్రాంతిలో వచ్చినటువంటి మనశంకర్ వరప్రసాద్ ఖచ్చితంగా బాగా చేసింది. సో ఇది తప్పించి అంటే మోడరేట్గా చేసి ఉన్నాయి కానీ ఎస్ ఇది బ్లాక్ బస్టర్, ఇది చాలా డబ్బు చేసింది అని చెప్పేటువంటిది అయితే కనిపించలేదు. అంటే అది ఒక కొంచెం డిసప్పాయింటింగ్. అది కాకపోతే అట్లీస్ట్ లెట్స్ హోప్ ఈ రాబోయే కమింగ్ 6 monthsలో ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 ఎంకరేజింగ్ ఉంటుందని అనుకుందాం. అంటే వాళ్ళు చాలా స్పెసిఫిక్గా ఉన్నారు. కాకపోతే వాట్ ఐ ఫీల్ ఈస్ ఈ టికెట్స్ ఎఫోర్డబిలిటీ అనేది కొంచెం కంట్రోల్లో ఉండడం బెటర్ అవుతుంది. కమింగ్ 2 weeksకి రేట్లు పెంచుతాం అనకుండా ఫస్ట్ 3 days పెంచితే బాగుండేది. నేను ఇంతకుముందు కూడా సజెషన్ ఇచ్చాను. అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండి వాళ్ళకి బర్డెన్ ఉండకూడదు, అంటే కొంచెం ఎఫోర్డబుల్గా చేస్తే బాగుంటుంది అది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రొడక్షన్ కాస్ట్ చిన్న సినిమాకి వచ్చేసరికి కూడా పెరిగింది. ఫిబ్రవరిలోనూ 27 సినిమాలు విడుదలైనా ఒక్కటి థియేటర్లో ప్రేక్షకుల్ని మెప్పించి రప్పించలేకపోయింది. యుఫోరియా కనెక్ట్ అవ్వలేదు. కపుల్ ఫ్రెండ్లీ, విష్ణు విన్యాసం లాంటి మూవీలు పాజిటివ్ టాక్ వచ్చినా టికెట్లు పెద్దగా తెగొట్టలేకపోయాయి. ఓటీటీలో మాత్రం కొంత బెటర్ అనిపించుకున్నాయి. మార్చి నెలలో అటు ఎగ్జామ్స్ టైం అయినా 27 సినిమాలు విడుదలయ్యాయి.
మార్చిలో భారీ అంచనాలతో వచ్చిన మూవీ పవన్ కళ్యాణ్ హరీష్ కాంబినేషన్లోని ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్కు ముందున్న హైప్ థియేటర్లోకి వచ్చాక కనిపించలేదు. శ్రీ విష్ణు మృత్యుంజయ్ మూవీ క్రైమ్ థ్రిల్లర్ అటు ఇటు చూసేసరికి ఏప్రిల్ వచ్చేసింది. సమ్మర్ స్టార్టింగ్ అయినా కలిసొస్తుందనుకుంటే అది చెప్పగానే సాగిపోయింది. ఏప్రిల్ నెలలో 24 సినిమాలు విడుదలైనా అందులో పేర్లు చెప్పగలిగేవి 2-3. రాకాస, బైకర్, డెకాయిట్ మూవీలు. ఇందులో డెకాయిట్ థియేటర్లో కంటే ఓటీటీలో డిఫరెంట్ అటెంప్ట్గా పాజిటివ్ రిజల్ట్స్ను సొంతం చేసుకుంది. రాకాస, బైకర్లు రొటీన్ స్టోరీలుగా మిగిలిపోయాయి. మే నెలలో టాలీవుడ్ మొత్తం డల్ అయిపోయింది. 29 సినిమాలు రిలీజ్ అయ్యాయి, కానీ బాక్సాఫీస్కు డబ్బులు, థియేటర్లకు జనాల్ని తెచ్చిపెట్టింది మాత్రం లేదు. గాయపడ్డ సింహం, జెట్లీ లాంటి కామెడీ సినిమాలు ఉన్నా అంతగా వర్కౌట్ కాలేదు. జూన్ నెలలో చెప్పుకోదగిన సినిమా అంటే రామ్ చరణ్ పెద్ది. స్పోర్ట్స్, ఓరమాస్ ఎలిమెంట్స్తో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి తర్వాత కొంతవరకు ఆడియన్స్ను థియేటర్లకు మళ్లీ రప్పించగలిగింది. పాజిటివ్ టాక్తో నిలిచింది. దీంతో ఇక వచ్చే మూవీల పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంకో 6 నెలలు అంటే టాలీవుడ్కు సెకండ్ హాఫ్ సినిమా ఎలా ఉంటుందోనన్న చర్చ మొదలైంది. మొత్తంగా చూస్తే 2026 ఫస్ట్ హాఫ్లో రామ్ చరణ్ పెద్ది, చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్కు కొంత ఊపిరి పోశాయి. సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు వరుస ఎదురుదెబ్బలు తిన్న టాలీవుడ్కి ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అంతటా ఉంది. పెద్ది తర్వాత రిలీజ్ అయ్యే సినిమాల లైన్లో సమంత ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మా ఇంటి బంగారం, అక్కినేని అఖిల్ లెనిన్ లాంటి భారీ బడ్జెట్ ప్రయోగాత్మక సినిమాలు ఉన్నాయి. వీటిపైనే ఇప్పుడు ఇండస్ట్రీ చూపుంది. రానున్న 6 నెలలు టాలీవుడ్కు అగ్ని పరీక్షే. రిలీజ్ అయ్యే సినిమాలెన్ని, రికార్డులు కొట్టే మూవీలెన్ని, థియేటర్స్ కళకళ్లాడుతాయా, ఊరించి ఉసూరుమనిపిస్తాయా? 2026వ సంవత్సరం టాలీవుడ్కు చాలా కీలకంగా మారింది. ఇక ముందు వచ్చే సినిమాలు బాక్సాఫీస్ రికార్డులకు ఊపిరి పోస్తాయా, లేక భారీ హైప్ మధ్య వచ్చి అంచనాలను తలకిందులు చేస్తాయా? రానున్న 6 నెలల కాలం టాలీవుడ్కు పెద్ద సవాలే. ఈ ఏడాది దీపావళి, దసరా, క్రిస్మస్ తర్వాత మళ్లీ వచ్చే సంక్రాంతికే సినిమాల సందడి ఉంటుంది. మరి వరుస ఫెయిల్యూర్స్తో ఉన్న టాలీవుడ్కు వచ్చే సినిమాలు ఎనర్జీనిస్తాయా? ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాలు, సీక్వెల్స్, క్రేజీ కాంబినేషన్లు అన్నీ ఈ 6 నెలల కాలంలోనే బాక్సాఫీస్ వద్ద పోటీ పట్టానికి సిద్ధమవుతున్నాయి. ఈ జూన్ తర్వాత నుంచి 2027 సంక్రాంతి రేస్కు ముందు వరకు టాలీవుడ్ చిత్రాల్లో క్రేజీ లైనప్సే క్యూలో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, త్రిష, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో వస్తున్న భారీ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ చిత్రం విశ్వంభర. ఈ సినిమాను జులై నెలలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్టార్ హీరోయిన్ సమంత లేడీ ఓరియంటెడ్ మూవీ మా ఇంటి బంగారం జూన్ 19న థియేటర్లో సందడి చేస్తానంటోంది. ఈ సినిమా కూడా ట్రైలర్తో మంచి క్యూరియాసిటీని సొంతం చేసుకుంది. జులై నెలలో అక్కినేని అఖిల్ డిఫరెంట్ రోల్తో లెనిన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది అఖిల్ కెరియర్కు చాలా క్రూషియల్ మూమెంట్. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న శ్రీనివాస మంగాపురం, నాగబంధం, సత్యదేవ్, వెంకటేష్ మహామూవీ రావ్ బహదూర్ ఇవన్నీ జులైలోనే రానున్నాయి. వరుసగా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయిన నేచురల్ స్టార్ నాని గత ఏడాది సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత నాని మూవీ లేదు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ది పారడైజ్ మూవీతో రాబోతున్నాడు. దసరా మూవీతో మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ లో వస్తూ ఉండటం, నాని డిఫరెంట్ గెటప్ ఈ సినిమాకు మంచి హైప్ ను తెచ్చాయి. ఆగస్టులో ఇది ప్రేక్షకుల ముందుకు రావచ్చు. సంపత్ నంది, శర్వానంద్ భోగి కూడా క్యూలో ఉంది. ఫ్యామిలీ స్టార్ కింగ్డమ్ సినిమాలతో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందనాతో రియల్ లైఫ్ పెళ్లి తర్వాత వీరిద్దరి కాంబోలోనే రణబలి సినిమా వస్తోంది. క్రేజీ కపుల్ కావడం, శ్యామ్ సింగరాయ్ వంటి డిఫరెంట్ అటెంప్ట్స్ చేసిన రాహుల్ సాంకృత్యం దర్శకుడు కావడంతో ఈ మూవీ పైన భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్లో ఈ మూవీ రావచ్చు. కార్తికేయ సీక్వెల్ తో సక్సెస్ కొట్టిన నిఖిల్ సిద్ధార్థ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా పీరియాడిక్ వార్ డ్రామాగా స్వయంభూ వస్తోంది. ఇలా ఈ ఇయర్ ఎండ్ పూర్తయితే 2027 సంక్రాంతి రేసులో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఖర్చు వేసి ఉంచాయి.
బాలయ్య కొరటాల శివ ప్రాజెక్ట్, వెంకటేష్ కళ్యాణ్ రామ్ అనిల్ రావుపూడి మూవీ, హను రాఘవపూడి ప్రభాస్ ఫౌజీ, నాగార్జున కొత్త సినిమా ఇలా 2026 సినిమా బకెట్ లిస్ట్ లో చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్, రాజమౌళి మహేష్ బాబు వారణాసి మాత్రం 2027 ఫస్ట్ హాఫ్ కు సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఈ ఏడాది డిసెంబర్ లోపు ఎన్ని హిట్లు కొడతాయి, ఎన్ని చడీ చప్పుడు లేకుండా వెళ్లిపోతాయి అనేది ఆయా సినిమాల కంటెంట్ మీదే ఆధారపడి ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.